తన గురించి నాకు బాగా తెలుసు. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నాకు తెలుసు. మీరు నాతో రండి. ఆ మహాశివుని పూజ ఘనంగా జరిపించాం కదా, ఎంతో పుణ్యం దొరికినట్టే. రోజీ ఆచూకీ మీకు తప్పకుండా లభిస్తుంది. గ్రానీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సంధ్య. మీరు బాగున్నారా? వినోద్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈషా పుట్టినప్పటి నుంచి బతుకమ్మ పండగని తనతో పాటే చేస్తున్నాను. అందుకే ఈసారి కూడా తనతో కలిసి చేయాలనే వచ్చాను. నేనిక్కడ ఉండడం వల్ల మీకేమైనా అభ్యంతరం ఉందా? అయ్యో, అదేంటమ్మా మళ్ళీ అడుగుతున్నావు? అలాంటిదేమీ లేదు. నువ్వు రావటం మా అదృష్టం. ఇంకా అభ్యంతరం ఏముంటుంది? బతుకమ్మ పండగ, దసరా పండగ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. కానీ నేను నిన్ను బయటకు పంపించింది మనసులో పెట్టుకుని నన్ను బయటికి పొమ్మని అన్నావు కదా. చా, నేను అలా ఎందుకంటానమ్మమ్మా? నువ్వు అలాంటి అనుమానాలన్నీ నీ మనసులోంచి తీసేసి, లేదంటే నేను బాధపడాల్సి ఉంటుంది. అవును, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు అమ్మకి చెల్లికి తెలుసా? లేదు వినోద్, ఎవరికీ తెలీదు. నిన్న రాత్రి అక్కడి నుంచి వచ్చేశాను. పగలంతా ఎక్కడ తిరిగానో నాకే తెలీదు. చీకటి పడ్డాక రేపు బతుకమ్మ పండగానే గుర్తొచ్చింది. వెంటనే మీరందరూ గుర్తొచ్చారు. అందుకే ఇలా వచ్చేశాను. అదేంటమ్మమ్మా, వాళ్ళకి చెప్పకుండా వస్తే టెన్షన్ పడరు. ఉండు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆగు వినోద్, నేనిక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏమైందమ్మమ్మా? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నేను హర్ట్ చేశారా? వినోద్, నేనే విషయం గురించి ఎవరి గురించో డిస్కస్ చేయడానికి రాలేదు. సంతోషంగా 4 రోజులు గడపడానికి ఇక్కడికొచ్చాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. అదేంటమ్మమ్మా, మళ్ళీ మళ్ళీ అదే మాట నన్ను బాధ పెడతావు? రాత్రి నుంచి ఏమీ తినలేదు. బాగా ఆకలిగా ఉంది. అయ్యో, ఇప్పుడే వస్తాను గ్రానీ. గ్రానీ, ఇదిగోండి. ఇడ్లీ చాలా బాగున్నాయి సంధ్య. ఇడ్లీ బాగుండడం కాదు గ్రానీ, మీరు చాలా ఆకలితో ఉన్నారు. ఎప్పుడు తిన్నారో ఏంటో. వినోద్, ఈషా ఎక్కడుంది? లోపల పడుకునుంది అమ్మమ్మా. లోపల పడుకుంది. ఒకసారి తనని చూడాలని ఉంది. రండి. పదమ్మమ్మా. ఈషా, హాయ్ రోజీ. హాయ్ ఈషా. ఎప్పుడు వచ్చావు రోజీ?
ఇప్పుడే వచ్చాను, నీకోసమే వచ్చాను. రోజీ నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా? నేనెక్కడికి వెళ్ళను, నీకోసమే వచ్చాను కదా. ఇక్కడే నీతో పాటే ఉంటాను, రోజు నీతో పాటే కలిసి ఆడుకుంటాను. సరే, ఇప్పటికి పడుకో, ఉదయమే లేచి ఆడుకోవాలిగా. ఉం? నువ్వు కూడా నాతోనే పడుకోవా? సరే, నేను ఇక్కడే పడుకుంటాను. అయ్యో అమ్మమ్మ, నువ్వు నేల మీద పడుకోవడం ఏంటి? చూడు వినోద్, నేను ఒకప్పుడు నేల మీద పడుకునేదాన్ని. కష్టం విలువ తెలిసి పైకొచ్చిన వ్యక్తిత్వం నాది. ఈ చేతికి మట్టి పిసకడం తెలుసు, అలాగే కంప్యూటర్ వాడటం కూడా తెలుసు. అయినా నేనిప్పుడు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్పర్సన్ గా రాలేదు, మీకు అమ్మమ్మగా వచ్చాను. కాబట్టి స్థాయిని పక్కన పెట్టి జస్ట్ గ్రానీగా ట్రీట్ చేయండి చాలు. చెప్పడం మర్చిపోయాను వినోద్, దుర్గాదేవి ఉపవాస దీక్షలో ఉంటాను. నన్ను ఉదయాన్నే లేపారంటే పూజ చేసుకుంటాను, ఓకేనా? అలాగే అమ్మమ్మ, పడుకో. ఇషా, పడుకుందామా? పడుకో. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది కాదు సంధ్య, ఈ పూటకి మనకి తిండి లేకపోయినా మంచినీళ్ళతో గడిపేయొచ్చు. కానీ అమ్మమ్మ రేపటి నుంచి ఇక్కడే ఉంటానంటుంది, పైగా ఏదో పూజ చేస్తానంటుంది. ఉండండి. ఇదిగోండి, ఇవి తాకట్టు పెట్టి ఇలాంటివి రోల్డ్ గోల్డ్ దొరుకుతాయి, అవి తీసుకోండి. రేపు మీ అమ్మమ్మ గారు చూస్తే అనుమానం రావచ్చు. థ్యాంక్స్ సంధ్య. నందిని గారు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? దమయంతి, మేడం, ఏంటి మేడం అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? దమయంతి, అమ్మమ్మ ఉదయం నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఆవిడ కనిపించకపోవడం ఏంటి మేడం? ఏదైనా పని మీద బయటికి వెళ్లారేమో. లేదు దమయంతి, ఆవిడ పని మీద ఎక్కడికైనా బయటికి వెళ్లారంటే చాలా రిచ్గా చీర కట్టుకుని నగలు పెట్టుకుని కారులో వెళ్లేది. కానీ ఆవిడ నగలు, ఫోను, కారు అన్నీ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆవిడ కావాలనే ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది. కానీ ఎక్కడికి వెళ్ళిందో మాత్రం
అర్థం కావడం లేదు. మేడం, ఆవిడ అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం స్వామీజీ ఆశ్రమం దగ్గరికి వెళ్తూ ఉంటారు. బహుశా అక్కడికి వెళ్లారేమో. లేదు దమయంతి, మేము అక్కడ కూడా చూసాం. ఆవిడ అక్కడా లేదు. మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ అలా వెళ్ళడానికి ఏదైనా బలమైన కారణం ఉండుంటుంది. ఆ కారణం ఏంటో అర్థం కావట్లేదు. నాకు ఆవిడ మైండ్ సెట్ పూర్తిగా తెలియదు కాబట్టి ఓకే, కానీ తాతయ్యకి లక్ష్మి గారికి కూడా ఆవిడెక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఉదయం నుంచి అమ్మమ్మ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంతవరకు ఆవిడ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ డబ్బుతో అమ్మమ్మని ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మేడం, మీ అన్నయ్య అతను నాకు అన్నయ్య ఏంటి? ఆ రోజీకి అన్నయ్య. ఇంకెప్పుడు అలా చెప్పకు. అలాగే మేడం. ఇతనేంటి ఈ టైంలో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు? పాపం, ఇప్పుడు తను కష్టపడి బతుకుతున్నాడు కదా, ఎక్కడో కూలి పని చేసి ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. అతను మనల్ని చూశాడంటే అమ్మమ్మ ఎలా ఉంది అని అడుగుతాడు. ఎందుకైనా మంచిది అతనికి కనిపించకుండా ఇటువైపు తిరగండి. నా చెల్లెల్లాగే ఉంది. అదేంటి నన్ను చూసే కావాలని తల తిప్పుకుందన్నమాట. చిన్నప్పటి నుంచి తనంటే చాలా ప్రేమ అభిమానం ఉంది. తనకి మాత్రం నా మీద ఎటువంటి అభిమానం ప్రేమ లేవు. అలా ఉండుంటే ఆ రోజు అమ్మమ్మ మమ్మల్ని బయటికి గెంటేటప్పుడు తను అడ్డుపడేది. ఆ తర్వాత నేను ఇదే ఊళ్ళో ఉంటున్నా నన్ను చూడ్డానికి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడేమో నన్ను చూడగానే మొహం చాటేస్తోంది. తనకి నేను అక్కర్లేనప్పుడు తను నాకు అక్కర్లేదు. ఏంటి ఇతను ఇంకా అక్కడే ఉన్నాడు? అమ్మయ్యా, ఎక్కడొచ్చి పలకరిస్తాడో అని కంగారు పడ్డాను. సరే, ముందు మీరు అమ్మమ్మ ఎక్కడుందో వెతకండి. కానీ ఆవిడెక్కడికి వెళ్లారో తెలియకుండా ఎక్కడిని వెతకను మేడం. సరే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే దమయంతి. ముందు నేను చెప్పిన ప్లేస్లో వెతకండి. అర్థమైందా? ఓకే మేడం, రేపటి నుంచి మేము అదే పనిలో ఉంటాం. రా 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 రా. ఇటీవమ్మమ్మా. ఏంటి గ్రాని, నేను వద్దన్నా వినకుండా వెళ్లారు. అంత దూరం నుంచి ఇవన్నీ ఎలా మోసుకొచ్చారో ఏంటో. ఏం పర్వాలేదు సంధ్య, మన పన్ను మనం చేసుకోవటంలో ఇబ్బంది ఉంది. కాకపోతే ఈరోజు బతుకమ్మ పండగ కదా, మార్కెట్ నిండా జనాలే, నడవడానికి కూడా సరిగ్గా చోట్లేదనుకో. అవును మమ్మీ, కాస్త అయితే మీ గ్రాని తప్పిపోయేది.
నేనున్నాను కాబట్టి సేఫ్ గా తీసుకొచ్చా. నీకు శ్రమ ఎందుకమ్మమ్మా, నేను వెళ్ళి తీసుకొచ్చేవాడిని కదా. ఇందులో శ్రమే ఉంది వినోద్. అయినా భక్తితో పూజ చేయాలనుకున్నప్పుడు శ్రమ గురించి ఆలోచించకూడదురా. అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. అమ్మమ్మా, ఇక బతుకమ్మ తయారు చేసుకోండి. ఆ, అదేంట్రా మర్చిపోయావా? ప్రతి సంవత్సరం బతుకమ్మని తయారు చేసే దగ్గర నుంచి బతుకమ్మని నీటిలో వదలమని చెప్పేంత వరకు అన్నీ స్వామీజీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి కదా. ఓ అవును కదా, మర్చిపోయాను. ఉమ్. స్వామీజీ ఈ పాటికి రావాల్సిందే, ఇంకా రాలేదేంటి? నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మానుభవ. చాలా రోజుల తర్వాత గుమ్మాలకి పసుపు రాయటం, మామిడి తోరణాలు కట్టడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఏ ఇంట్లోనూ చూడలేదమ్మా. తెలుగు సాంప్రదాయంతో ఇంత పవిత్రంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదంతా మా వినోద్ సంధ్యలు నా కోసమే స్వయంగా ఏర్పాటు చేశారు స్వామి. లోపలికి రండి స్వామీజీ. అలాగే రండి. స్వామి, ప్రతి సంవత్సరం మా ఇంట్లో బతుకమ్మ పండుగ చేస్తుంటారు, కానీ నాకు బతుకమ్మ పండుగ గురించి ఏమీ తెలీదు. కానీ ఈ సంవత్సరం ఈషా, సంధ్య, అమ్మమ్మ బతుకమ్మను చేయడం చూసి ఈ పండుగ గురించి తెలుసుకోవాలన్న కోరిక నాలో కలిగింది. ఈ బతుకమ్మ పండుగ గురించి చెప్పండి స్వామి, తెలుసుకుంటాను. చెప్తాను వినోద్. ఈ బతుకమ్మ పండగను ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా పండక్కి 2 రోజుల ముందు ఈ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగను దాదాపు సెప్టెంబరు లేదా అక్టోబర్ మాసాల్లో జరుపుకుంటారు. అలాగా? ఈ బతుకమ్మ పండక్కి దసరా పండగ కూడా తోడవడంతో ఈ 2 పండగల్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. ఈ పండగ శీతాకాలం తొలి రోజుల్లో రావడం చేత
వాతావరణమంతా రకరకాల పూలతో రకరకాల పండ్లతో నిండు నీళ్లతో ప్రకృతి కలకలలాడుతూ కనిపిస్తుంది. ఈ బతుకమ్మ పండగకి సంబంధించి కొన్ని పురాతన కథలు కూడా వినిపిస్తుంటాయి వినోద్. ఏంటి స్వామి అవి? పూర్వం ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందంట. దాంతో ఆ గ్రామ ప్రజలు ఆ బాలికను చిరకాలం బతుకమ్మ అని దీవించారంట. అప్పటి నుండి మొదలైన ఈ బతుకమ్మ పండగ ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఈ బతుకమ్మ పండగ రోజు అందరూ స్త్రీలు తమకు ఎటువంటి ఆపదలు రాకూడదని, తమ భర్తలు, పిల్లలు, మిగతా కుటుంబం అందరూ చల్లగా ఉండాలని గౌరమ్మను పెట్టి ఎంతో భక్తితో ప్రార్థిస్తారు.